బాపట్లకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం 97 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అయితే గోవా తరహాలో ఇక్కడ ఉండేటువంటి బీచ్లను అభివృద్ధి చేయాలి అనేటువంటి పేరుతోటి బీచ్ షాక్స్ పేరుతో సూర్యలంకలో 2 బార్ షాపుల్ని ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి 363 జీవోని నిన్న విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపటానికి సూర్యలంక బీచ్కి వస్తారు. అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో బార్ షాపులను ఏర్పాటు చేయటం అనేటువంటిది అంగీకరించరానటువంటి విషయం. ఇవాళ ఈ పాటికే గంజాయి, మద్యం పెద్ద ఎత్తున విచ్చలవిడిగా మన ప్రాంతంలో వస్తూ ఉంది. అట్లనే ఈ పేరుతోటి టూరిజం పేరుతోటి కూడా వ్యభిచారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటువంటి రిసార్ట్స్ వీటన్నిటిలో నిర్వహిస్తున్నట్లుగా ఉంది. ఇటీవలనే కొన్ని రిసార్ట్ల మీద పోలీసులు రైడ్ చేసి కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బార్ షాపులు పెట్టడం అనేటువంటిది ఈ సూర్యలంక తీరానికి వచ్చేటువంటి పర్యాటకులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలకి, పిల్లలకి భద్రత లేకుండా పోతుంది. అట్లనే సూర్యలంకలో అనేక సందర్భాల్లో సముద్రంలోకి దిగి లోపలికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. ఇప్పుడు బీచ్లోనే ఏకంగా బార్ షాపులు పెట్టడం అంటే ఇది ఏ విధంగా ఏ పరిణామాలకి దారితీస్తుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. సూర్యలంకలో బీచ్లో బార్ షాపులకి అనుమతి ఇవ్వడం అనేటువంటి దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయటం కోసం మన సంస్కృతి, సాంప్రదాయం అనేక రకాలైనటువంటి వీటిని డెవలప్ చేయండి. అంతేగాని బార్ షాపులు పెట్టి మద్యాన్ని ప్రోత్సహించి అక్కడ తాగి తందనాలాడి సముద్రంలో ఉండేటువంటి ప్రశాంత వాతావరణాన్ని, ఆ తీరంలో ఉండేటువంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులతో కలిసి ఈ విధంగా బీచ్ల్లో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మేదానికోసం ఏర్పాటు చేసేటువంటి బార్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.